ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉమ్, అని చెప్తారు. మరి ఇలాంటి సమయాల్లో కదండి వీళ్ళ సత్తా ఏంటనేది బయటపడాల్సింది. అక్కడ అసలు కొరత లేదని చెప్పేసేమో పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కింద స్థాయి అధికారుల వరకు చెప్తారు. మరి కొరత లేనప్పుడు ఈ మన కళ్ళమ్మట కనబడుతున్నటువంటి ఆ బారులు తీరినటువంటి కిలోమీటర్ల మేర ఆ బారులు తీరటం ఏంటి? అంటే ప్రజలే దీన్ని ప్యానిక్ని క్రియేట్ చేశారా? ప్రభుత్వాలకు ఏం బాధ్యత లేదా? తెల్లారి లెగిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్వాంటమ్ కంప్యూటింగు, పెద్ద పెద్ద మాటలు చెప్పేసుకుని మనం బేసిక్గా అక్కడ ఓకే నిజంగా కనుక కొడుతుంటే కొన్ని దేశాలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాయి. నాకు గుర్తున్నంత వరకు మన పొరుగున్న కంట్రీ ఆర్ ఫిలిప్పీన్స్ అనుకుంటా 1 year పాటు ఈ ఎమర్జెన్సీ దీన్ని ఏమంటారంటే గ్యాసులిన్ ఎమర్జెన్సీ అంటే పెట్రోల్ రిలేటెడ్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. నిజంగా ఆ రకమైనటువంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో ఉన్నాయి. బట్ మనకి అదృష్టవశాత్తు ప్రొక్యూర్మెంట్ ఒక నాట్ ఓన్లీ ఇరాన్ దగ్గర నుంచే కాకుండా మల్టీలేటరల్గా మనం రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం, కొన్ని యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాం. కొద్దిగా అటు ఇటు పర్సంటేజ్లో తేడా ఉన్నా కానీ. అలాగే మొన్నటి వరకు ఇరాన్ కూడా మనకేం ఆపలేదు. మనకు ఉన్నటువంటి పాత సంబంధాల దృష్ట్యా ఓన్లీ వార్లో పార్టిసిపేట్ చేస్తున్న అమెరికన్ అలైస్కి సంబంధించిన ఈ నౌకలను తప్ప, ఈ పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ సరఫరా చేసే వాటిని తప్ప మిగతా వాటన్నిటికీ అలౌ చేసింది. ఈ ట్రంప్ చేసినటువంటి ఈ సీజ్ ఫైర్ టైంని యూజ్ చేసుకొని అక్కడ నౌకలో ఉండేటువంటి పోర్టులను దిగ్బంధం చేయడం ద్వారా ఇప్పుడు అది IRGS చేతిలోకి వెళ్ళిపోయింది. ఇరానియన్ గార్డ్స్ వాళ్ళు ఇప్పుడు మన షిప్లను కూడా ఆపుతున్నారని చెప్పేసి వినపడుతున్నాయి. అలా ఏమన్నా షార్టేజ్ వచ్చిందంటే అలా కూడా లేదు. నెక్స్ట్ 60 to 65 days వరకు మనకి నిల్వలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే మరి ఈ రకంగా దీన్ని ప్యానిక్ సిచ్యుయేషన్ రావడాన్ని ఎవరు ఫెయిల్యూర్గా చూడాలి సార్? బంకులా, లేకపోతే సరఫరా సంస్థల, లేదంటే ప్రభుత్వాల, ప్రజల? మొదటి విషయం, ప్రజల మీద నిందలేయటం తప్పు. రెండోది, ప్రభుత్వం ఏమీ కొరత లేదు అనే అధికారులు, ప్రభుత్వ పెద్దలు ప్రకటన చేయటం పచ్చి అబద్ధం. కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇదేదో ఎవరో ప్రతిపక్షాలు లేకపోతే ఇతరులు నిందలేయటం కాదు, వాస్తవ పరిస్థితి. అది కారణాలు ఏదైనా కావచ్చు. అందుకనే దీన్ని గమనించడంలో ప్రభుత్వం ఇప్పటికీ కూడా తీవ్రతను గమనించడంలో వైఫల్యం చెందింది రాష్ట్రం. అలాగే ఒక పెట్రోల్, డీజిలే కాదు, గ్యాస్ గురించి కూడా మాట్లాడాలి. దేశమంతా గ్యాస్ కొరత లేదన్నారు, కానీ ఏమైంది మనం చూసాం. ఢిల్లీ మొదలుకొని విజయవాడ దాకా, ఢిల్లీ మొదలుకొని ఏపీ దాకా గ్యాస్ లేక హోటళ్ళు, హాస్టళ్ళు ఎన్ని మూతపడినాయో గమనించాం. కాబట్టి ఆ గ్యాస్ ఇబ్బందులు పూర్తిగా ఇప్పటికీ కూడా పరిష్కారం కాల. దానికి పెట్రోల్, డీజిల్ సమస్యలు కూడా తోడైంది. అందుకనే ఇక్కడ దీంట్లో ఉన్న విషయము, కేంద్రం యొక్క బాధ్యత కొంత మేరకు ఉంది. రెండవది, రాష్ట్రం యొక్క బాధ్యత కూడా దీంట్లో కొంత మేరకు ఉంది. బేసిక్ పాయింట్ అది. దాంట్లోంచి జనం ఎక్కువ కొంటున్నారు అనేది తర్వాత వచ్చిన పాయింట్. ఏ రాష్ట్రములో లేనంతగా మన దగ్గర ఇంకా ఎక్కువైంది. ఏమిటి ఇందులో కారణాలను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మొదటి విషయం, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయిల్ కంపెనీల యొక్క వైఖరి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అదేమిటి? అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైతే ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగి ఒకప్పుడు $53 ఉన్నటువంటి బ్యారెల్ ఇవాళ $110 పైగా వచ్చిందో మాకు నష్టం వస్తుంది, ప్రత్యేకించి డీజిల్ విషయంలో ఇంకా ఎక్కువ నష్టం వస్తుందని పేరుతో అమ్మకాలని తగ్గించి నష్టాలు తగ్గించుకోవాలన్న ఒక ఉద్దేశం లోపల పెట్టుకుని పైకి చెప్పకుండా అమ్మకాలు తగ్గించడానికి కావాల్సిన ఒత్తిళ్లు పెట్రోల్ బంకుల మీద తీసుకొచ్చారు. ఆఖరికి ఇవాళ వేరే కాదు, ఈనాడు పత్రిక కూడా రాసింది, ఆయిల్ కంపెనీలు ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించినాయని. అంటే కొరత సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఒక ముఖ్యమైన పాత్ర. దానికి రకరకాల కండిషన్లు, రకరకాల మార్గాలు. అంతకుముందు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు ఇవాళ బంకులకి క్రెడిట్ ఇవ్వకపోవటం. రెండోది, మీరు తగ్గించి అమ్మాలటం, ప్రతిరోజు సప్లై చేసేది 2 రోజులకు ఒకసారి ఇవ్వటం. ఇలా రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేశారు.
కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర. రెండో విషయం, ప్రభుత్వం ఏం చేసింది, పెట్రోల్లో కూడా ప్రీమియం పెట్రోల్కి రేట్లు పెంచారు. దాంతో ఏం చేస్తున్నారు, ఆ పెట్రోల్ అమ్మాలంటే అసలు పెట్రోల్ని లేకుండా చేసి మీరు ఈ పెట్రోల్ లేదు కాబట్టి ప్రీమియం పెట్రోల్ కొనండి అని పరోక్షంగా ఒత్తిడి తీసుకురావటం, ఇదొక పద్ధతి. మూడో కారణం ఏమిటి, ఇండస్ట్రీస్కి వాడేటువంటి డీజిల్ని రేటు 153 రూపాయలు. అది అంటే బల్క్గా అమ్మకం, ఆయిల్ కంపెనీల నుంచి డైరెక్ట్గా ఇండస్ట్రీస్ కానీ బల్క్గా వాడేవాళ్ళు కానీ కొంటారు. ఎప్పుడైతే దాని రేటు పెరిగిందో 153 రూపాయలకి బల్క్లో కొంటుంది. దానికి బల్క్లోనే పెట్రోల్ బంకుల దగ్గర నుంచే కొంటే 100 రూపాయలకి అయిపోతుంది. ఈ సమస్య తలెత్తింది. అలాగే ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు రిలయన్స్, నయారా, షెల్, ఈ 3 ప్రైవేట్ పెట్రోల్ ఏజెన్సీ ఆయిల్ కంపెనీలు, వాళ్ళకి రాష్ట్రంలో దాదాపుగా 300-400 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే నష్టం వస్తున్నారో వాళ్ళ ఆయిల్ అమ్మకాలు ఆపేశారు. లాభం వస్తే రిలయన్స్ వాళ్ళు గుంజుకుంటారు, నష్టం వస్తే వాళ్ళ జనంతో సంబంధం లేదు. ఇన్ని కారణాలు ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు, అలాగే వ్యవసాయం ఈరోజు అవసరాలు ఈ సీజన్లో ఎక్కువ, ఆకు కానీ వ్యవసాయానికి కానీ. మరి ఇటువంటప్పుడు ప్రభుత్వం దీన్ని గమనించాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి. కానీ అదేమీ లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పినట్టు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏమిటి, నిమిషం సెకండ్ మేము అన్నింటినీ అసెస్ చేస్తున్నామని చెప్తారు. ఎందుకు విఫలం అయ్యారు? దీని బాధ్యత మీరు వహించాలి. ఏదైనా చిన్న పని జరిగితే చాలు మొత్తం మాదే క్రెడిట్ అంటారు. వైఫల్యాలుంటే బాధ్యత వహించరా? ఒక్కళ్ళు మాట్లాడలా. ఎక్కడో ఏదో జరిగితే కూడా వెళ్ళిపోయి ఫోటోలు దిగుతారు. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచార ఆర్భాటాలు వాడుకుంటారు. కానీ ఇటువంటి విషయంలో నోరు మెదపకుండా జనం అందరూ నానా అవస్థలు పడతా ఉంటే నోరు మెదపకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వైఫల్యాన్ని గమనించి సరిదిద్దుకోవటం మంచిది. దాంతోపాటుగా ఈరోజు ఇప్పుడు ఆఖరి రాజధాని అమరావతిలో జరిగే పనుల మీద కూడా దీని ప్రభావం పడింది. ఎందుకంటే వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి, మిషన్లు పనిచేస్తున్నాయి, వాటికి డీజిల్ కావాలి. కేంద్రం ఇవాళ ఆదేశించారు ఏమని, ఇటువంటి వాళ్ళు బల్క్ దగ్గర ఆయిల్ కంపెనీల నుంచి కొనాలి తప్ప పెట్రోల్ బంకులో కొనడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు తప్పు అని చెప్పి మళ్ళీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఆదేశం ఇచ్చింది. అంటే ఇది కేంద్రం మీద మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి మన రాష్ట్రానికి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. భజన చేస్తే కుదరదు. భజన చేసి ఎన్డీఏలో ఉన్నప్పుడు ఇంకా మనకి ప్రయోజనం ఎక్కువ జరిగేట్టుగా చూడాలి. అందుకని మోడీ గారేనో అక్కడ ట్రంప్ గారు చెప్పినట్టుగా రష్యా నుండి కొనమంటే కొంటాం, ఆపమంటే ఆపేయటం, ఆ బాధ్యత అక్కడ ఉంది. రష్యా నుండి 4 రోజులు పర్మిషన్ ఇస్తే అమెరికా అప్పుడు కొనటం ప్రారంభించారు, ఆపమంటే ఆపేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం యుద్ధం జరుగుతూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించి మొత్తం అమెరికాకి ట్రంప్కి మద్దతు తప్ప యుద్ధంలో మన స్వతంత్రమైన పాత్ర లేదు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వారు ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు, ప్రతిపక్షాల మీద నిందల వేయటంలో మునిగి తేలుతున్నారు తప్ప ఈ ఆయిల్ మిగతా సంక్షోభాలు వాటి గురించి కేంద్రం పట్టించుకోవట్లా. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయి. రెండోది డిమాండ్ పెరగడానికి కారణాలు ఉన్నాయి, వాటిని గమనించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం జరిగింది. అందుకే అందరూ వాళ్ళు చెప్తున్నారు, యూరియా వచ్చినప్పుడు లైన్లో నుంచోవాల్సి వచ్చింది, గ్యాస్ కోసం లైన్లో నుంచోవాల్సి వస్తుంది కొరత, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం నిలబడాల్సి వస్తుంది. ఇక అన్నిటికీ ఇన్ని రకాల సరైన మీ పాలనా సామర్థ్యాన్ని మరి దేంట్లో చూపిస్తున్నారు? కాబట్టి ఈ వైఫల్యాన్ని గుర్తించాలి, అంగీకరించాలి తప్ప బుకాయిస్తే జరిగేదేమి లేదు. మరి ఈ సందర్భంలో వైసీపీ మిత్రులు కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి బాధ్యత గురించి బాగా మాట్లాడారు, మోడీ గారు కేంద్రం గురించి సైలెంట్. ఎందుకు గ్యాస్ రేట్ ఎందుకు పెంచారు మీరు ఎందుకు అడగరు? బల్క్ డీజిల్ రేట్ ఎందుకు పెంచారు ఎందుకు అడగరు?
వాళ్ళు భజన చేసి, మీరు పరోక్షమైన భజన చేసి, ఒక ప్రతిపక్షంగా కనీసం కూటమి ప్రభుత్వం తప్పు చెప్పారు, సంతోషం. కూటమిలో బీజేపీ ఉంది, కేంద్రంలో మీరు ఉన్నారు, దాని మీద మాట్లాడరు. మరి ఏంటి మీ పాత్ర? అధికార పక్షము ప్రతిపక్షము ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గమనించేయాలి. ఇప్పటికైనా సరే 2-3 రోజులకి సర్దుకోవచ్చు అన్నారు, సంతోషమే సర్దుకోవటం. కానీ గ్యాస్ సమస్య ఇప్పటికీ కూడా పూర్తిగా పరిష్కారం కాల. పెట్రోలు డీజిల్ విషయంలో పోలీసుల్ని ఇప్పుడు బంకుల దగ్గర పెట్టి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకి కూపన్లు ఇచ్చి వాళ్ళకి కోత మిషన్లకో ఆక్వాకో లేకపోతే ఇతర వాటికి కావాలంటే కూపన్లు తీసుకెళ్లి లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి. ఇది మీ అసమర్థతకి నిదర్శనం తప్ప, వైఫల్యానికి నిదర్శనం తప్ప. ఆత్మవిమర్శ చేసుకొని సరిదిద్దుకొని ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత పైన మీరే, ఇక్కడ మీరే. కాబట్టి ఎన్డీఏ అక్కడ ఇక్కడ. డబుల్ ఇంజన్కి ఆయిల్ లేదు, ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్కి ఆయిల్ లేదు, జనానికి ఆయిల్ లేదు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ దానికి కూడా ఆయిల్ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. అందుకని గమనించుకొని సరిదిద్దుకోవటం మంచిది. తీవ్రమైన సమస్య మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉంది.